మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించామన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించామని చెప్పిన. ఆయళ్ళటి నుంచి ఇయ్యాలటి దాకా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఎవరన్నా ₹1 మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? అడిగినరా? మరి ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్ళకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, గంతే తేడా. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలకు ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. స్వయం సహాయక సంఘాలు 0 వడ్డీ అన్నారు, గుండు సున్నా పెట్టారు, ఈపులకు సున్నం పెట్టారు. గత ప్రభుత్వం ఎనడాన్ని ఇచ్చిండా? ఇవాళ 65,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు మీ తరఫున వడ్డీ బ్యాంకులకు నేను కట్టినా. మా అక్కలు వ్యాపారం చేసుకోవాలి, రూపాయి కూడబెట్టి పెంచుకుంటే పిల్లల చదువులకో ఇంటి శుభకార్యానికో లేకపోతే ఏదో ఒక మంచి కార్యక్రమానికి పనికొస్తుందని మా అక్కల కోసం 65,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులో లింకేజ్ ఇప్పించి మా సీతక్కను కాపలాగా పెట్టి ఇవాళ మీకు పైసలు ఇప్పించిన మాట వాస్తవం కాదా? స్వయం సహాయక సంఘాలలో ఉన్న మా అక్కలు చెప్పాలి. మీరు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే మా ఆటో సోదరులను రెచ్చగొట్టి మా ఆటోలు నడుస్తలేవు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం బంధు పెట్టురని బస్టాండ్లలో ధర్నాలు చేసిరు. మీరే చూసిరు, నేను చేసుడు కాదు. బస్సులలో పోయిన వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొల్పి మీ ఉచిత బస్సు బంధు పెట్టాలని కొంతమంది కంకణం కట్టుకొని కడుపులో విషం పెట్టుకొని బయలుదేరింది. అయినా వెనుకపోలే, వాళ్ళకి చేసే మేలు వాళ్ళకి చేస్తాం, మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని చెప్పి బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ ఆడబిడ్డలకు సంఘాల పేరు మీద 1000 బస్సులు కొనిచ్చినాం. బస్సులలో ఉచిత ప్రయాణం కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు రాష్ట్రంలో 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఇదే పొన్నం ప్రభాకర్కు బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సుకు నెలకు 70,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేసుకుంటారు. ఇవాళ బస్సులకు యజమానులను మన ప్రభుత్వం చేసింది. 200 యూనిట్లు ఉచిత కరెంటు కాదు, 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకే అమ్ముకునేటట్టు మా ఆడబిడ్డలకు భూములు ఇచ్చి సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెట్టించి ఈరోజు వ్యాపారంలో మిమ్మల్ని రాణించేటట్టు చేశారు. ఒకప్పుడు పెట్రోల్ వ్యాపారం అంటే భారత ప్రభుత్వం తర్వాత రిలయన్స్ అంబానీలు మాత్రమే చేసేటోళ్ళు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకులల్లో నెలకు 5-6 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘం సంపాదించుకునేటట్టు ఇవాళ మా ఆడబిడ్డల కోసం పథకాలు తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ కుక్కట్పల్లికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ ఉంది. ఆయనలో చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తూనే ఉంది. ఆ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలకు మా శ్రీధర్ బాబు గారు భూములు ఇచ్చారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండాలి, ఇక్కడ 50 అంతస్తుల బంగ్లాలు ఉండాలని వాళ్ళందరూ కట్టుకున్నారు. మరి మా అక్కల ఆడబిడ్డల సంఘాలల్లో సమస్యలు ఉంటే ఎట్లా అని చెప్పి శిల్పారామానికి ఆనుకొని 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పెట్టించి మా అక్కలకు విప్రో ఇన్ఫోసిస్ మధ్యలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఆడబిడ్డలకు రాసిస్తే ఈరోజు ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు హైటెక్ సిటీ పక్కన ఈరోజు శిల్పారామం దగ్గర మీరు అమ్ముకునే వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, అమెజాన్లో ఆన్లైన్లో పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసే వస్తువులు అమ్ముతారు. ఆ సంస్థతో మాట్లాడి మా ఆడబిడ్డలు తయారు చేసే తినుబండారాల నుంచి
అన్ని ఆర్టికల్స్ ఈరోజు అమ్మడానికి అమెజాన్లో ఆడబిడ్డలకు అవకాశం కల్పించినాం. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అప్పులలో 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నాకు సంసారం చెప్తే అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు అన్ని శాఖలలో 2 ఏళ్ళు తిరిగే లోపల 70,000 ప్రభుత్వ నౌకర్లు ఇచ్చిన. పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడమంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టారు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడుంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే